హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు కార్ హెడ్ క్వార్టర్స్లో మౌంటెడ్ పోలీస్ అనేది చాలా ఏళ్ళ నుండి నడుస్తుంది. మెయిన్గా గుర్రాలకు సంబంధించి గుర్రాలతోని బందోబస్తు నిర్వహించడం కావచ్చు, లేకపోతే క్రౌడెడ్ ఏరియాస్ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని ఫెస్టివల్స్ సంబంధించి హ్యూజ్ క్రౌడ్ ఎప్పుడైతే ఫెస్టివల్ సంబంధించి రోడ్లపై వస్తుంటుందో, ప్రొసెషన్స్ జరుగుతుంటాయో అప్పుడు గుర్రాలతోటి కొంతమేరకు బందోబస్తు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం కార్ హెడ్ క్వార్టర్స్లో 50 గుర్రాలు ఉన్నాయి. 50 గుర్రాలకు సంబంధించిన షెల్టర్స్ వద్ద మనం ఉన్నాము. 50 గుర్రాలని ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఇక్కడ స్టాఫ్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు వీటికి ఇటు దానా సంబంధించి రోజు ఉదయము 8 గంటల ప్రాంతంలో వీటికి ఫుడ్ పెడతారు. తిరిగి సాయంత్రం మళ్ళీ కూడా గుర్రాలకి ఫుడ్ ఏర్పాటు చేస్తారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాము కార్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి హార్సెస్ సంబంధించిన షెల్టర్ ఇది. మొత్తం కూడా ఈ హార్సెస్ని మెయిన్గా హైదరాబాద్ నగరంలో ఇటు ఓల్డ్ సిటీ చార్మినార్ సంబంధించి ఎవ్రీ ఫ్రైడే కూడా ఈ హార్స్ పైన అక్కడ కొంతవరకు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అయితే చాలా కాలంగా ఈ మౌంటెడ్ పోలీస్ ద్వారా బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ కూడా తాజాగా విమెన్ కానిస్టేబుల్స్, విమెన్ పీసీస్ ఈ గుర్రాలతోటి బందోబస్తు నిర్వహించడము కొంతవరకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు, సరిసమానంగా ఉన్నారు అనేది నిజంగా వాస్తవం అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు గుర్రాలపైన బందోబస్తు నిర్వహించడం గతంలో మెయిల్ సంబంధించిన పోలీసులు నిర్వహించేవారు. ఇప్పుడు విమెన్ పీసీలకు కూడా తర్ఫీదు ఇవ్వడము, వాళ్ళు రెగ్యులర్గా ఇటు ఓల్డ్ సిటీ సంబంధించి చార్మినార్ వద్ద విమెన్ పీసీస్ గుర్రాలపైన ప్రతి శుక్రవారము చార్మినార్ వెళ్తారు. దాని తర్వాత రెగ్యులర్గా లేక్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు నెక్లెస్ రోడ్ పైన బందోబస్తు నిర్వహిస్తుంటారు. మెయిన్గా ఇక్కడ వీటిని చూసుకోవడానికి మొత్తము టీంని కూడా అధికారులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు గుర్రాలకు సంబంధించి వాటిని ఫీడ్ చేయడము, వాటిని చూసుకోవడము, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్న సిట్యువేషన్. సో ప్రస్తుతం షెల్టర్స్ వద్ద ఇటు స్టాఫ్ని డిప్లాయ్ చేయడంతో పాటు గుర్రాలకి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తే రెగ్యులర్గా వెటర్నరీ డాక్టర్ కూడా వచ్చి ఎప్పటికప్పుడు ట్రీట్ చేస్తుంటారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం గుర్రాలకు సంబంధించి చాలా వరకు అవి కింద బెడ్డింగ్ అనేది కాస్త మెత్తగా ఉంటేనే నిద్రపోతాయి అనేది అధికారులు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా ఒకవేళ కింద బెడ్ అనేది సరిగ్గా లేకపోతే అది నిల్చొని ఉండే రెస్ట్ తీసుకుంటుంది అనేది కూడా అధికారులు చెప్పడంతో పాటు వాటికి ప్రత్యేకంగా కింద మొత్తం కూడా సాయంత్రం టైంలో గ్రాస్ వేయడం ద్వారా బెడ్డింగ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి గుర్రము నిద్రపోతుంది. సో దానికి మళ్ళీ తెల్లవారుజామునే రైడింగ్ సంబంధించి గుర్రాలు ఎర్లీగా తెల్లవారుజామున ఎవరైతే విమెన్ పీసీస్ దీనిపైన బందోబస్తుకు వెళ్తుంటారో వాళ్ళు రోజు ఉదయం వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయడంతో పాటు కొంతమేరకు ఇక్కడ ఎవరైతే రైడింగ్ సంబంధించిన వాళ్ళు శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్ టెక్నిక్స్ కూడా విమెన్ పీసీస్ తీసుకుంటున్న సిచ్యువేషన్. సో మౌంటెడ్ పోలీస్ సంబంధించి మెయిన్గా ఒక్క గుర్రము దాదాపు 20 నుండి 30 సంబంధించిన పోలీస్ అధికారుల పనిచేస్తుంది. హ్యూజ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు, క్రౌడెడ్ ఏరియాస్ ఉన్నప్పుడు, మెయిన్గా ప్రొసెషన్స్ ఏదైతే జరుగుతుంటాయో హైదరాబాద్ నగరంలో ఇటు వినాయక చవితి, శ్రీరామనవమి శోభయాత్ర, హనుమాన్ జయంతికి సంబంధించిన ప్రొసెషన్స్ ఏదైనా జరిగే టైంలో ఈ గుర్రాలను ముందు పెడతారు. ఈ గుర్రాలని ముందు పెట్టినప్పుడు దాదాపుగా ఎవరు రాకుండా ఇవన్నీ చెదరగొడుతుంటాయి. సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏర్పడకుండా, గొడవలు జరగకుండా మాత్రము ఇవి చాలా వరకు కంట్రోల్ చేస్తాయి అనేది పోలీసులు ఎవరైతే ఇక్కడ కార్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి మౌంటెడ్ పోలీస్ చాలా కాలంగా మనం చెప్పుకుంటున్నట్లు చాలా కాలంగా నడుస్తున్నప్పటికి కూడా ప్రస్తుతం విమెన్ పీసీస్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడము అనేది ఇనిషియేట్గా తీసుకున్నారు అని చెప్పాలి. హార్స్ రైడింగ్ సంబంధించి విమెన్ కానిస్టేబుల్ ఎవరైతే బందోబస్తుకు వెళ్తుంటారో వాళ్ళకి ఎక్కడైతే శిక్షణ ఇస్తుంటారో ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం హార్సెస్ పైన వాళ్ళు విధుల్లోకి వెళ్ళే టైంలో ఏ విధంగా ఉండాలి, హార్సెస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దానిపైన మొత్తం కూడా వాళ్ళకి ఆల్రెడీ శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రస్తుతం డ్యూటీస్ నిర్వహిస్తున్నారు. ఇటు ఫ్రైడే ఓల్డ్ సిటీ చార్మినార్ వంటి ప్రాంతం క్రౌడెడ్ ఏరియా ఉంటుంది. సో ఫ్రైడే అటు వెళ్తారు. దాని తర్వాత లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెక్లెస్ రోడ్ సంబంధించి ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ రెగ్యులర్గా కూడా క్రౌడ్ ఏరియా కాబట్టి సాయంత్రం వేళలా
అక్కడికి రోజు వెళ్తుంటారు. దాంతోపాటు ఇటు మాసప్ ట్యాంక్ సంబంధించిన ఏరియా, ఎట్ ది సేమ్ టైం కొన్ని మేజర్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా బందోబస్తులో భాగంగా వెళ్తుంటారు. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, వాళ్ళకి రెగ్యులర్గా కూడా ఇదే గ్రౌండ్లో ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు. రెగ్యులర్గా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు హార్సెస్ క్రౌడ్ని చూసి వేరే విధంగా ప్యానిక్ అయిపోయి వేరే విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఒకవేళ హ్యూజ్ క్రౌడ్ ఉంది, ప్రొసెషన్ నడుస్తుంది, అక్కడ ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కొంతమేరకు అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆ డిస్టర్బెన్స్ నుండి మొత్తం పరిస్థితిని చక్కబెట్టి ఏ విధంగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా అధికారులు బందోబస్తు నిర్వహించడం మనం చూస్తుంటాము. గుర్రాలపైన కూడా మెయిల్ సంబంధించిన అధికారులు గతంలో బందోబస్తు నిర్వహించారు. కానీ విమెన్ కానిస్టేబుళ్ళకి శిక్షణ ఇవ్వడము, శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు గుర్రాలపై నుండి బందోబస్తు నిర్వహించడము, మొత్తం ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం ఒక హ్యూజ్ టాస్క్గానే దీన్ని భావించాలి. సో అంత కఠోరమైన శిక్షణ కానిస్టేబుల్ కూడా తీసుకొని విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి ఎంతకాలం శిక్షణ ఇచ్చారు, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళకి మేము 6 months ట్రైనింగ్ ఇస్తాం. 6 months ట్రైనింగ్లో వాళ్ళకి గుర్రం నడిపడం, దానికి కంట్రోల్ ఎలాగా చేయాలా అది వాళ్ళకి నేర్పిద్దాం. అంటే మెయిన్గా యానిమల్స్ బయటికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ని చూసి కావచ్చు, అలాంటి టైంలో ప్యానిక్ అవ్వడము, కొంతవరకు వేరే విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళ కోసం వాళ్ళకి నేర్పిస్తాం. దానికి కొన్ని సిగ్నల్స్ ఉంది, ఆ సిగ్నల్తోని దానికి కంట్రోల్ చేయాలి. అది జంతువుకి కూడా వస్తుంది, రైడర్కి కూడా నేర్పిస్తాం. మన దగ్గర హార్సెస్కి ఫుడ్ 2 times పెడతాం. మార్నింగ్ 8 to 8:15, ఈవినింగ్ 5:30. అయితే దాంట్లో మనకు ఓట్స్ ఉంటుంది 3 kg, బార్లీ ఉంటుంది 1 kg, గ్రామ్ ఉంటుంది 1/2 kg, వీట్ బ్రాన్ ఉంటుంది 1 kg, క్యారెట్ ఉంటుంది 2 kg. అది ఒక హార్స్కి ఒక డే, పర్ హార్స్ పర్ డే ఆ ఫీడింగ్ ఉంది. సగం మార్నింగ్, సగం ఈవినింగ్. దాని తర్వాత దానికి గ్రీన్ గ్రాస్ ఇద్దాం 4 kg, డ్రై గ్రాస్ 10 kg. అది ప్రతిరోజు దానికి ఫీడింగ్. మనకు సండే అయితే రెస్ట్ ఉంటుంది, సండే రైడింగ్ లేదా. ఒక సండే వదిలేసి 6 days మార్నింగ్ 6 to 7:30 మనకు రైడింగ్ ఉంటుంది. అది గుర్రంకి ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. డాక్టర్ మనకు ఒక అసిస్టెంట్ కంపౌండర్ ఉంటాడు, ఆయన ప్రతిరోజు 6 o'clock మార్నింగ్ వచ్చేస్తాడు. అయితే మెయిన్ డాక్టర్ అయితే ఏం కానీ ప్రాబ్లం ఉంటే దానికి పిలిపిస్తాం, కాకుంటే వీక్లీ 2 times విజిట్ చేస్తాడు. ఇక్కడ 2 times, మాసప్ ట్యాంక్ 2 times. మనకు బయటికి అయితే టేకన్పూర్ ఒకసారి పోయినా 14లో, తర్వాత రీసెంట్లీ ఎన్పిఏ పోయి వచ్చిండు ఒక 2 years కిందకి. ఎప్పుడప్పుడు పోతూనే ఉంటాడు. కానీ ఎక్కువ మనకు నేషనల్ పోలీస్ అకాడమీలో ఉంటే మన టీం ఖచ్చితంగా పోవాలా. కానీ బయటికి అయితే కొద్దిగా మనకు స్పోర్ట్ ఉంటే బయటికి పోవచ్చు, దానికి కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కావాలా. ఇప్పుడు సాధారణంగా హార్స్ రైడింగ్ అనేది గతంలో కూడా అంటే మౌంటెడ్ పోలీస్లో మెయిల్ సంబంధించిన సిబ్బంది మగవారు బయటికి పోయి బందోబస్తు చేశారు గుర్రాలపైన. కానీ ఇప్పుడు లేడీస్ విమెన్ కానిస్టేబుల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారా? అంటే కొంచెం రిస్క్ కదా హార్స్ సంబంధించి బందోబస్తు రైడ్ చేస్తూ బందోబస్తు చేయడం. దాంట్లో కొద్దిగా రిస్క్ అయితే ఉంది, కానీ వాళ్ళు కూడా విల్లింగ్ వచ్చిండు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదా. ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎన్ని మంత్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చారు? జాయిన్ 9th వచ్చాము, అప్పటి నుంచి 3 months ట్రైనింగ్ కంటిన్యూ అయిన తర్వాత నుంచి మేమే ఇండివిజువల్ చేస్తున్నాం. మీరు అంటే హార్స్ సంబంధించి మగవారు హార్స్ రైడ్ చేయడం కావచ్చు, లేకపోతే బందోబస్తు నిర్వహించడం గతంలో కూడా చూసాం. మీరు రిస్క్ అనుకోవట్లేరా? అంటే నేర్చుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురైనాయా? ఓకే, కానీ ఇది ఒక కొత్త స్కిల్ అనిపించి వచ్చాము. ఇంకా మీరు హార్స్ మీద బయటికి వెళ్ళి బందోబస్తు చేస్తున్న టైంలో కావచ్చు, లేకపోతే హార్స్ మీద రోడ్ పైన వెళ్తున్నప్పుడు హైదరాబాద్ సంబంధించి పబ్లిక్ ఏమంటుంటారు, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది?
అంటే చాలామంది అంటారు ఇది చాలా రిస్క్ కదా, ఎందుకు చేస్తున్నారు అని చాలామంది ఇదే అడుగుతారు ఎక్కువగా. మాకైతే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్, చాలా బాగా అనిపిస్తుంది. అంటే అన్ని వింగ్స్తో పోలిస్తే ఇది ఒక డిఫరెంట్ కాబట్టి బాగుంటుంది. స్టార్టింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం, బట్ మా సార్ మాకు దగ్గరుండి చాలా జాగ్రత్తలు చెప్పి చాలా సేఫ్గా నేర్పించారు. జనరల్గా అయితే ప్యానిక్ అవుతాయి యానిమల్స్ కొన్ని సిచ్యువేషన్స్లో, లైక్ క్రాకర్ సౌండ్ కానీ హెవీ వెహికల్ సౌండ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ప్యానిక్ అయితే, బట్ దాని ట్రైనింగ్ కూడా మాకు సార్ గ్రౌండ్లో డైలీ ఇస్తుంటారు. సో మేము కంట్రోల్ చేస్తాం. స్టార్టింగ్ అయితే కొంచెం ప్యానిక్ అయితే, తర్వాత మేము వాటిని కంట్రోల్ చేస్తాం. తర్వాత నుంచి ప్రొసెషన్ అంతా చాలా పీస్ఫుల్గానే డ్యూటీ చేస్తాయి. ఇవైతే మేము చాలా లక్కీగా ఫీల్ అవుతాం మౌంటెడ్కి రావడం. బాయ్స్తో తక్కువ కాదు అనుకొని సార్ మాకు కిషన్ రావు సార్, ఏసీపీ కిషన్ రావు సార్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉన్నాం. సిటీ పోలీస్ ఒక్క దగ్గరనే మన మౌంటెడ్ పోలీస్ ఉంది. దీంట్లో భాగంగా సైబరాబాదు, రాచకొండ ఒక 5 ఆర్సెస్ వాళ్ళకు కూడా అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ 50 ఆర్సెస్ ఉంటాయి. 50 ఆర్సెస్లో 60 మెంబర్స్ రైడర్స్ ఉంటారు. డిఫరెంట్ వేరియస్ డ్యూటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సిఆర్ అడిషనల్ డీసీపీ మేడం ఆధ్వర్యంలో స్పెషల్గా సిపి గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పెషల్ చొరవతో వీటిని ఇంకా రోజు రోజుకి, ఇంతకుముందు మన దగ్గర ఓన్లీ డ్యూటీస్కి పోయి ఉండేది, మన ఏమైనా అవసరం ఉంటే రాజేంద్ర డాక్టర్ గారి దగ్గర కానీ, లేకుంటే మన దగ్గర వేరే డాక్టర్ తెప్పి చూపించేది. సారు మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి మనకు వెటర్నరీ డాక్టర్ని కూడా మనకు అపాయింట్ చేయడం జరిగింది, ఒకరిని కాంట్రాక్ట్ బేస్ మీద. అతను వచ్చి వీటికి ఏమన్నా ఇబ్బందులున్నా, మన రైడర్లు ఏమైనా చెప్పినా దానికి అనుగుణంగా అతని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు అన్ఫార్చునేట్లీ మనకున్న ల్యాండ్ అనేది ఉస్మానియా కలెక్ట్ కావడం జరిగింది. అవన్నీ ఓల్డ్ స్టేబుల్స్, ఎప్పుడో 1954 ఆ టైంలో కట్టిన స్టేబుల్స్ అవన్నీ. కాబట్టి మనం ఇక్కడ కొత్త ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిపి గారు స్పెషల్గా ఓన్లీ ఎనిమల్స్, డాగ్స్ గారు, హార్సెస్కి స్పెషల్గా ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ స్పెషల్ కట్టించాడు. మళ్ళీ టెంపరీ వాటికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ కట్టించేశాడు. 1 మంత్లో ఇవి కన్స్ట్రక్షన్ చేయించాడు సార్. 1 మంత్లో ఇవి కన్స్ట్రక్షన్ చేయించాడు. దాంతోపాటు డాగ్స్ కూడా మనకు బేగంపేటకు షిఫ్ట్ చేయించారు. సారు చొరవతోనే ఇవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. స్పెషల్గా మౌంటెడ్ పోలీస్ అనేది ఎక్కడైనా స్టాంపేడ్ జరుగుతుందనే ఉద్దేశంతో కానీ, ఎక్కువ క్రౌడ్ ఎక్కడైనా గుమిగూడినప్పుడు కానీ వాళ్ళను డిస్పాచ్ చేయాలంటే మౌంటెడ్ పోలీస్తో అయితే ఎక్కువ ఫీజిబిలిటీ ఉంటుంది, తొందర క్రౌడ్ డిస్పాచ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి వీటిని స్పెషల్గా మనం వాడేది ఏదైనా ప్రొసిషన్స్, పెద్ద పెద్ద ప్రొసిషన్స్, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, మిలాదున్నబీ, తర్వాత మొహరం, ఇట్లాంటి దాంతో పాటు ఏదైనా సెరమోనియల్ విఐపి రిసీవింగ్ కానీ, మన ఓల్డ్ ట్రెడిషన్ అది, వాటికి కానీ, దాంతోపాటు రెగ్యులర్గా లేక్ పెట్రోలింగ్, ఎక్కడైతే మనకు ట్యాంక్ బండి మీద సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఎక్కువ ఉండేది ఇంతకుముందు, వీటిని పెట్రోలింగ్ చేస్తూ అట్లా ఒకరిద్దరు కూడా వీళ్ళు సేవ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ 1.5 year బ్యాక్ దాంట్లో పడితే మన రైడర్ దిగి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. అట్లాంటి దానికోసం మన మౌంటైన్ను ఎఫెక్టివ్గా వాడడం జరుగుతుందండి. ఎవరన్నా విల్లింగ్తో పనిచేస్తారా రైడర్స్ అంటే వాళ్ళు ఫస్ట్ విల్లింగ్ ఇచ్చారు, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఈక్వల్గా ఎవరికి కూడా ఇప్పుడు మెన్ ఉమెన్ అనే వేరియేషన్ డ్యూటీలో లేదు. కాబట్టి వాళ్ళు మెన్తో ఈక్వల్గా కూడా డ్యూటీలోకి వెళ్తున్నారు, రైడింగ్ చేస్తున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు. వాళ్ళు లైక్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఉంటుంది మౌంటెడ్వి, ఆల్ ఇండియాలో ఎక్కడైనా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఒకసారి. కాబట్టి వాటికి కూడా పార్టిసిపేట్ చేయడానికి తర్ఫీదు పొందుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఒక సీనియర్ ఏఆర్ఎస్ఏ గారు ఉన్నారు, అతను భర్తీ కూడా మౌంటైన్లో అయ్యారు. కాబట్టి ఆయన గైడెన్స్లో జంపింగ్స్ కావచ్చు, హడిల్స్ జంపింగ్ కావచ్చు, బయట డ్యూటీలు కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పటిదాకా రిమార్క్ లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పనిచేయడానికి. దీనికి అందరికీ కారణం అంటే మహిళా పోలీసులను మనం దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా డీసీపీ మేడం గారు వీళ్ళు నన్ను అడగంగానే నేను డీసీపీ మేడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం ఇట్లా విల్లింగ్ ఉన్నారంట ఉమెన్ను, ఇంతకుముందు మనం ఎప్పుడు ఉమెన్ను రైడర్గా తీసుకోలేదు మేడం, మీరు అవకాశం ఇస్తే వాళ్ళకి ఒక 2 months ట్రైనింగ్ ఇస్తాం మేడం. ట్రైనింగ్లో వాళ్ళు ఎఫెక్టివ్గా పని చేయగలిగితే అప్పుడు మీరు దీనికి డ్యూటీలకు పంపడం కానీ, లేకుంటే యాక్టివ్గా వాళ్ళు మెన్తో పాటు యాక్టివ్గా డ్యూటీలకు పంపడం కానీ చేద్దామంటే మేడం చూసింది. ఆఫ్టర్ కంప్లీషన్ ట్రైనింగ్ తర్వాత మేడం ఒకసారి ఇన్స్పెక్షన్ చేసింది, వాళ్ళని డ్యూటీలకు వాడొచ్చని. రెగ్యులర్ అప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా రొటేషన్, బాయ్స్ మెన్ ఎక్కడైతే డ్యూటీలకు పోతున్నారో వాళ్ళతో పాటు మనం ఒక 10 hours అక్కడ పంపాలంటే ఒక 3 members ఉమెన్, 7 members మెన్, అట్లా రేషియో ప్రకారం పంపిస్తూ ఉన్నాము. చాలా ఎఫెక్టివ్గా బయట నుంచి కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది.
వీళ్ళే ఉమెనే కాదు, ఉమెన్ రైడింగ్ కూడా చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళతో ఉంది. పనిచేసే వాళ్ళకి కూడా అదొక ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే అరే వాళ్ళే కాదు మనం కూడా అన్ని పనులు చేస్తాము అనేది పబ్లిక్లో ఉంటుంది. ప్లస్ ఉమెన్లో ఆ మోటివేషన్ వస్తుందనే ఉద్దేశం, ఇంకా పబ్లిక్లో మంచి పేరు వస్తుంది వాళ్ళకు కూడా అనేది ఒక మన దగ్గర నుంచి పెట్టిన ఒక ఇనిషియేషన్ అది. దానికి ముఖ్య కారణం మా సిపి గారు చెప్పగానే ఒప్పుకోవడం, పెట్టండి ఉమెన్స్ కూడా పెట్టండి, నో ప్రాబ్లం అండి, వాళ్ళు ఎందుకు చేయలేరు రైడింగ్, వాళ్ళు ఎఫెక్టివ్గా చేస్తారు అని చెప్పడము అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని మీద ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది. హెవీ క్రౌడ్ మీన్స్ మనం ప్రొసెషన్స్ ఎక్కువ తీస్తూ ఉంటారు. మొహరం తీసుకోండి, అంబారి మీద ఊరేగింపు చేసేటప్పుడు కానీ, వాటి ముందు వాళ్ళు మాతం చేయడం కానీ, మనం క్యాజువల్గా వాళ్ళను తోసే పరిస్థితి కానీ జరిపే పరిస్థితి ఉండదు. ఎక్కువ క్రౌడ్ ఒక దగ్గర జమ అవుతుంటారు. మనం ఒకసారి తోస్తే అది స్టాంపేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ముందు పెడతాము. వీటి వెనుక మన అంబారీ ఉంటుంది. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. పబ్లిక్ ఆటోమేటిక్గా ఆర్సెస్ మూవ్ అవుతుంటే వాళ్ళు కూడా కొద్దిగా స్లోగా మూవ్ అవుతూ ఉంటారు. ఎవరు కూడా ఈ ఆగడానికి గ్యాదర్ కావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ దానికోసం ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి. వీటికి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ సిస్టమ్ ఉన్నా, లేకుంటే ఏదైనా వెహికల్స్ ఉన్నా, క్రౌడ్లో ఉన్నా, ఎక్కడ కూడా అవి వాటి ఏమంటే డిసిప్లిన్ అట్లే ఉంటుంది. ఏదో హడావుడి చేయడము లేకుంటే వాటిని కొద్దిగా చేయడం అనేది ఏముండవు మన ఆర్ట్స్ దగ్గర. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అట్లా కాలేదు. దానికి స్పెషల్ ట్రైనింగ్ కూడా మేము గ్రౌండ్లో ఇస్తుంటాం. అప్పుడప్పుడు బ్యాండ్ కానీ అవన్నీ పెట్టి చేయడం నేర్పిస్తూ ఉంటాం. కాబట్టి వాటి వల్ల బిఫోర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, అయిన తర్వాత యూజ్ చేయకంటే బిఫోరే యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాటి రిజల్ట్ చాలా మనకు ఎక్కడ కూడా మన సిటీలో అట్లాంటి ఇష్యూస్ ఎక్కడ జరగలేదు. ఐపీఎల్ మ్యాచ్లకు పోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్ దగ్గర క్రౌడ్ బాగా పెరుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి వాటికి కూడా మనం మౌంటైన్ వాడుతున్నాం. అట్లా అకేషనల్గా మనకు ఇంపార్టెంట్ అనేది ఇది అనేది స్పెషల్ ఏం కాదు. వేటి దగ్గర అయితే మనకు ఇంపార్టెంట్ క్రౌడ్ జామ్ అవుతారు, వీటి వల్ల కంట్రోల్ అవుతుంది అనేది మా సిపిఆర్ ఇన్స్ట్రక్షన్ ఏది ఉంటే దాన్ని ఎక్కడైనా పంపిస్తాం వాటిని.